ఇవన్నీ సినిమా ఇంటిగ్రేషన్ అయిపోయినాయి 90%. ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని సెలబ్రేట్ చేయాలి, వచ్చిన గెస్ట్ని సెలబ్రేట్ చేయాలనే ఒక మూడ్. ఆ టైంలో సున్నితమైన మరీ కార్నర్ చేసినట్టు కాకుండా సున్నితమైన విషయాలను ఎంతవరకు అన్నదే అనిపించింది వచ్చు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్లో కూడా అంతకుముందు బీజేపీని కాదనుకోవటం, ఇప్పుడు బీజేపీతో జత కట్టడం, ఇలాంటి విషయాలన్నా ఇప్పుడు బీయింగ్ ఏ పొలిటీషియన్, బాలకృష్ణ గారు పొలిటీషియనే, ఆయన సంసారంలో అంతా బాగున్నప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి వదిలేసావు నువ్వు అని అడిగితే ఇప్పుడు అవసరమా? వదిలేసా అన్న నేనేది రీజన్ చెప్పొచ్చుగా. ఇప్పుడు ఇలా జరిగింది దానివల్లే నేను ఇలా చేయాల్సి వచ్చిందనే చెప్పొచ్చు, అదేమీ తప్పేం కాదు కదా. ఇప్పుడు అల్టిమేట్గా ప్రజా సంక్షేమం అనేది ముఖ్యమనేది మనం చూసుకోవాలి. అబ్సల్యూట్లీ. ఆయన చెప్పేది కూడా అదే కదా, ప్రజల బాగు, ఆయన తప్పించేది అదే కదా, రాష్ట్రం కోసం అనేదే ఆయన ఉద్దేశం. నో డౌట్. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎందుకు విడిపోయారు, ఇప్పుడు దాకా ఎందుకు కలిశారు మళ్ళీ అంటే రాష్ట్రం కోసమే ఉంటుంది ఆన్సర్, డెఫినెట్గా అదే ఉంటుంది. దాన్ని ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మీరు గమనిస్తే ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు మేము చాలా విషయాలు అడిగాం. అవును, నేను అదే అనేది ఫస్ట్ లేని ఇబ్బంది 4th సీజన్కి వచ్చేసరికి ఎందుకు వచ్చింది అని. అంటే మేము అది మిస్ అయ్యామన్నమాట. అంటే మేము అది వద్దనుకున్నామా, మిస్ అయ్యామా చెప్పాం కదా. కాదండి, నాకు ఒకటే ఆన్సర్ దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టే. నేను అంటే ఫస్ట్ సీజన్కి కుక్ ఒకడే ఉండి ఉండొచ్చు, ఈ 4th సీజన్కి వచ్చేసరికి సో మెనీ కుక్ స్పాయిల్డ్ ఫుడ్ అయి ఉండొచ్చు. అట్లా చాలా కన్వీనియంట్గా తప్పించుకునే ఆన్సర్ అది. అలా కాదు, ఇది ప్రధానంగా దీనికి ఉన్న ఒకటే ఒక రీజన్ ఇంతకుముందు చెప్పినట్టే, ఇవన్నీ ఫిల్మ్ ఇంటిగ్రేటెడ్ ఎపిసోడ్స్ అయిపోయినాయి.